నేను చాలా ఇయర్స్ మాట్లాడకుండా ఉన్నా, ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం నాకు ఫ్రెండ్స్ లేరు ఆబ్వియస్లీ. ఎక్కువ మాట్లాడకపోతే ఏమైందంటే ఐ లాస్ట్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ యువర్ ఒపీనియన్. కరెక్ట్. యూ హ్యావ్ టు బి వోకల్. యూ షుడ్ సీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అట్ ద ఎండ్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ గివింగ్ అ మెసేజ్. అరే ఇది దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది, అది పట్టించుకోవాలి. Basically what is also commentary. ఇది అయింది commentary, and what is the commentary aspect and is the takeaway. Basically information is information and commentary is what is your addition. Exactly. అదే చెప్పాలంటే నేను ఈ ఫోన్ తో స్టార్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు రైట్ నౌ ఐ హావ్ ఐఫోన్, బట్ దాంట్లో సిమ్ కార్డ్ లేదు. ఐ ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ వీడియో అండ్ ఎడిటింగ్. సో దీంట్లో నేను అప్రాక్సిమేట్లీ 40 to 45 crore వ్యూస్ దీంతో వచ్చింది. హాయ్ గాయ్స్, ఒక పాడ్కాస్ట్ చేసాము ఎస్సీలో. చాలా మస్తు ఎక్స్పీరియన్స్, వెరీ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ టీమ్తో కలవడం జరిగింది. జస్ట్ ఇన్ కేస్ వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ద పిట్ట కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కంటిన్యూయింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హేట్ అండ్ ఆల్. ఐ థింక్ చాలా మంది కూడా చెప్పారు ది ఆపోజిట్ ఆఫ్ వాట్ యు సే సక్సెస్ ఆర్ వాట్ ఎవర్ పాజిటివ్ ఇస్ దేర్ is not hate in the space of social media, it is indifference. అంటే పట్టించుకోకపోవడం వేరే. ఇఫ్ యు ఆర్ ఇన్వోకింగ్ అ రియాక్షన్, దట్ ఈస్ ఫైన్, బికాజ్ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ట్రోల్ చేసిన కాంట్రవర్సీ అయినా కానీ దట్ ఈస్ యాడింగ్ టు యూ, సో ఇట్ ఇస్ ఫర్దర్ ఫ్యూయలింగ్ యూ. అది జరగకపోతే దట్ ఈస్ సో ట్రూ. ఇండిఫరెన్స్ వెన్ పీపుల్ పట్టించుకోలేదు అంటే అదే అందుకే నేను కామెంట్స్ చూస్తా. ఐ మీన్ నంబర్ ఆఫ్ కామెంట్స్, నంబర్ ఆఫ్ కామెంట్స్ లేవనుకో అంటే చల్ నువ్వు అసలు చేసేది మేము చూడట్లేదని దాని అర్థం. So fortunately, you love me or hate me, you're not ignoring me. I am okay with it. Adi chala sir. Yeah. So fundamentally I like editing kabatti. Adi factually wrong unda lekapothe enti anedi, as long as it's harmless. Konni not every reporter lekapothe every news channel is right 100%. Correct. మీరు చూసుకుంటే సో మనం ఏదో చెప్తాము, బట్ ఈజ్ ఇట్ హార్మ్లెస్ అనేది చూడాలి. సో హార్మ్లెస్ కాదు కాబట్టి ఇప్పుడు అది ఏదో ఎగ్జామ్లో వస్తుంది క్వశ్చన్, నువ్వు రాంగ్ చెప్పావు నేను విన్నది, నేను ఎగ్జామ్లో దొరికిపోయానంటే అప్పుడు ఏదో అని అనుకోవచ్చు. బట్ యా యూ గ్రో ఆన్ ఎ డైలీ బేసిస్. ఓకే ఐ డిడ్ ఎ మిస్టేక్, ఓకే లెట్స్ రెక్టిఫైడ్, లెట్స్ కమ్ బ్యాక్. సో ఆ కంబ్యాక్ మూడ్ లో ఉండాలి ఎప్పుడు, థియేటర్ కానీ లేకపోతే లైఫ్ లో ఎప్పుడు. అంతే కదా, ఏదో అయిపోయింది ఒక వీడియో ఎవడో నన్ను ట్రోల్ చేస్తున్నాడు ఎక్కడో, ఏదో మన గురించి ఒపీనియన్, అండ్ ఆ టైంలో జస్ట్ కామ్, కీప్ కామ్ అంతే. నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో, యూ కెన్ ఆల్వేస్ బౌన్స్ బ్యాక్. కరెక్ట్. ఆ బౌన్స్ బ్యాక్ చేయడానికి నువ్వు రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉండాలి. నువ్వే నిరాశ చెందుతూ అది ఇంకా ఫర్దర్ కంటెంట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, జస్ట్ కీప్ కామ్, యూ కెన్ ఆల్వేస్ బౌన్స్ బ్యాక్ అంతే. జస్ట్ లైక్ అంటారు కదా, న్యూస్ విల్ రీప్లేస్ న్యూస్ అన్నట్టు. అంతే, పట్టించుకోరు తర్వాత న్యూ థింగ్ విల్ కమ్ దేర్, సంథింగ్ ఎల్స్ టు టాక్ అబౌట్. అందుకే నేను ఏంటంటే నా వీడియోస్ లో యూ షుడ్ సీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అట్ ద ఎండ్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ గివింగ్ అ మెసేజ్. అరే ఇది దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది, అది పట్టించుకోవాలి. Basically what is also commentary. ఇది అయింది commentary, and what is the commentary aspect and is the takeaway. Basically information is information and commentary is what is your addition. Exactly. అదే ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇస్తారు, నేను ఎలా ప్రెజెంట్ చేస్తున్నాను దాన్ని. ఇప్పుడు పూణేది కార్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్, న్యూస్ ఛానల్ కెన్ కవర్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, బట్ వాట్ ఐ చోస్ ఏదో సినిమా డైలాగ్ తీసుకొని దాన్ని లింకప్ చేసి I told it. దాని రెపర్కషన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ కామెంటరీ నేను ఇవ్వకపోతే నాకు ఇంత రీచ్ ఉంది, ఎవరిస్తారు? నేను కావాలంటే ఎంటర్టైనింగ్ స్టఫ్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఫ్రీ స్టఫ్ చేయొచ్చు, వేరే వాళ్ళకి చేయొచ్చు. బట్ ఐ ఫీల్ ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్, బికాస్ నేను చెప్పకపోతే అది స్లోలీ సీపిన్ అయిపోతుంది, ఎఫెక్ట్ చేస్తుంది అది. అంతే, దానివల్ల దానివల్ల లైఫ్ చేంజ్ అయిపోతుంది అంటే ఐ డోంట్ నో. కానీ అదే ఒక కామెంట్ చూసా, సమ్ హిందీ క్యాండిడేట్ ఆ పూణే వీడియో కింద, సమ్ నార్త్ క్యాండిడేట్, అరే ఐ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, బట్ యువర్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాయిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లేకపోతే ఆ సోషల్ మీడియా అప్రోర్ లేకపోతే అండ్ ఈజీగా తప్పించేసేవాళ్ళు, ఈజీగా. వెన్ దర్ ఇస్ మసిల్ పవర్, మనీ పవర్,
ఈజీగా అంతే. అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది నాకు తెలీదు, బట్ వాయిసెస్ షుడ్ బి హర్డ్. చాలా పెన్నీ పెన్నీ మేక్స్ మెనీ అంటారు కదా, ఆ టైప్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ యువర్ ఒపీనియన్. కరెక్ట్. యూ హ్యావ్ టు బి వోకల్. లేకపోతే వోకల్ అవడం పర్సనలీ నాకెందుకు ఇంపార్టెంట్ అంటే, నేను చాలా ఇయర్స్ మాట్లాడకుండా ఉన్నా. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం, నాకు ఫ్రెండ్స్ లేరు ఆబ్వియస్లీ, ఎక్కువ మాట్లాడకపోతే ఏమైందంటే ఐ లాస్ట్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్. ఓకే ఫర్దర్ టాక్ అబౌట్ దట్. దట్స్ ఇంట్రెస్టింగ్. అంటే నేను ఇప్పుడు కొన్నిసార్లు క్వశ్చన్స్ కూడా సరిగా ఫ్రేమ్ చేయలేను. ఎందుకంటే నా మైండ్ లో ఏదో నడుస్తుంటది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఏదో థింక్ చేస్తున్నా సమ్ కాంటెంట్. సో ఏమవుతుందంటే, అండ్ ఫర్ లాంగ్ వెన్ యూఆర్ నాట్ టాకింగ్ కదా, నీకు ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి మర్చిపోతావు. ఓన్లీ టెక్స్ట్ చేస్తున్నావు లేకపోతే చేస్తున్నప్పుడు. కరెక్ట్. సో అది ఎఫెక్ట్ అయింది అని నాకు అర్థమైంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ నేను సరిగ్గా చెప్పడానికి రాకపోతుండే. ఓకే. ముందు బాగుండే, ముందు సరిగా కమ్యూనికేట్ చేసా. అండ్ ఇప్పుడు ఏంటంటే పదాలు కూడా మర్చిపోయాను నేను. ఓకే. టక్ మంచి స్ట్రైక్ అవ్వట్లేదు. అరే ఏంటది, ఏదో ఉంటది వర్డ్. సో నేను చిన్నప్పుడు అనుకున్నాండి, ఎవరైతే ఇలా అడుగుతారు కదా, అది ఒక వర్డ్ ఉంటదండి మర్చిపోతారు కదా, వాళ్ళు చాలా గ్రేట్ అనుకున్నాండి. ఇదే ఇప్పుడు నేను ఆ ఫేజ్ లో ఉన్నా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గ్రేట్. అది చూసే వాళ్ళకి మస్తు అనిపిస్తుందేమో కానీ నాకు ఆ ఫ్లో రావట్లేదు మాట్లాడేటప్పుడు. ఎస్పెషలీ వెన్ యూఆర్, లేకపోతే ఆ వీడియోలో నేను చెప్పేటప్పుడు ఐ కెన్ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్ కదా. మల్టిపుల్ కట్స్ ఎందుకు ఉంటే అంటే ఐ రైట్ ఇట్ డౌన్, అది ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, అది మీ ఎడిట్ ప్యాటర్న్ ఏమో అనుకున్నాం. లేదా ఎడిటింగ్ చాయిస్. తర్వాత ఎందుకు తయారైందంటే ఐ వాంట్, దానికి కారణం ఇది, వన్ రీజన్ ఇది. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ గా అయిపోవాలి కదా. ఇప్పుడు నేను మాట్లాడతాను, నా థాట్స్ కలెక్ట్ చేసుకుంటాను, అదంతా నాకు కరెక్ట్ రావాలి, ఈ టేకే రావాలి. ఇది నేను రాసుకునేది జస్ట్ 15-20 minutes లో అయిపోద్ది. అదే ఇప్పుడు నేను కూర్చొని చెప్తూ పోతే ఎడిట్ టైమ్ లో కూడా బొక్క పడుతుంది నాకు. సో వన్ ఫండమెంటల్ రీజన్ ఇస్ నేను మాట్లాడడం మానేశాను ఓ ఫేజ్ లో. అంటే ఎక్కువ కమ్యూనికేషన్ లేదు ఎవరితో. సో అప్పుడు మాట్లాడినప్పుడు ప్రాక్టీస్ పోయినట్టు కదా. సో నీకు వర్డ్స్ సరిగ్గా రావు బయటికి. నువ్వు ఏదో స్టామర్ అవుతావా, లేకపోతే వర్డ్ సరిగ్గా ప్రొనౌన్సియేషన్ కూడా మారిపోద్ది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను ఓయూలో చదివేటప్పుడు ఒక సమ్ లెక్చర్ వింటున్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన స్పీకర్, ఆయన ఏదో అలీగర్ సమ్ యూనివర్సిటీలో చదివినప్పుడు దే యూస్ టు డైలీ వాళ్ళ హంట్ ఏంటంటే మైక్ దొరుకుతుందా మాట్లాడదామా. ఓకే. ఎందుకంటే దే వాంటెడ్ టు టాక్. సో అలా వాళ్ళు ఆ స్కిల్, టాకింగ్ ఇస్ అ స్కిల్. ఏదైనా ప్రాక్టీసే. ఎడిటింగ్ ఇస్ ప్రాక్టీస్. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రోజు చేస్తే ఒకలా ఉంటది, 1 year తో చేసాం అనుకో మళ్ళీ స్క్రీన్. సో ప్రాక్టీస్ టాకింగ్ అదంతా. ఈ వీడియోస్ అవన్నీ చేయడం మొదలెట్టిన తర్వాత I think it's slowly coming back. Yeah, I was about to ask. It changed him further. Now you have to communicate. You have to talk to people. అందుకే నేను ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచినా ఇప్పుడు తగ్గించేసానని ముందు వెళ్ళేవాడిని. ఎందుకంటే ఓకే, మనము ఒక లైట్స్ మధ్యలో లేకపోతే ప్రెషర్ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ఉన్నావు, నెట్ ప్రాక్టీస్ లో ఇవ్వడానికి కొడతాడు, మ్యాచ్ లో కొట్టేవాడు కదా. అంతే. సో అది ఎలా ఉంది వెన్ యూఆర్ పుట్ ఆన్ ద స్పాట్. కరెక్ట్. I'm a human being, I'll make mistakes. But I want to be embarrassed. Correct. ఎంబారెస్మెంట్ లోనే నీకు లెర్నింగ్ ఉంటుంది. ఆ హార్డ్ ప్లేస్ లోనే ఉంటే యూ కెన్, ఎంబారెస్మెంట్ లోనే లెర్నింగ్ వస్తుంది. లేకపోతే నువ్వు ఒక పెద్ద పైకి వెళ్ళిపోయి నాకు వద్దు ఎంబారెస్మెంట్ అంటే నీ కాంటెంట్ కూడా అలానే ఉంటుంది, స్టాగ్నేషన్ వస్తుంది, అక్కడే ఉండిపోతారు. అవును. సో ఆ ఎంబారెస్మెంట్ లో నేర్చుకుంటావు, బుద్ధులు తిట్టించుకోవాలి. ఆర్ ఐ మీన్ నువ్వు రాంగ్ అని మిస్టేక్స్ చేయాలి. మిస్టేక్స్ నువ్వు మేక్ న్యూ మిస్టేక్స్ ఆబ్వియస్లీ. ఆ మిస్టేక్స్ లో నుంచి ఓకే ఐ హావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ అగైన్, ఐ కెన్ బౌన్స్ బ్యాక్ అనే థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది. సో టాకింగ్ అబౌట్ కంటెంట్, ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేస్తారు, ఎవ్రీబడి వాంట్స్ టు బి అ కంటెంట్ క్రియేటర్. అపారెంట్లీ ఇప్పుడు ఏదైతే జనరేషన్ ఉందో US లో ఐ థింక్ దే ఆస్క్డ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే నా ప్రొఫెషన్ ఐ వాంట్ టు బి అ కంటెంట్ క్రియేటర్ అని చెప్పారు. అండ్ దట్ విల్ స్లోలీ కమ్ టు అస్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. సో అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టక్, వాళ్ళు ఒక పర్టికులర్ ఫేజ్ లో ఉంటారు, గ్రో అవ్వలేకపోతున్నారు. సో వాట్ డూ యూ థింక్ ఆర్ ఫ్యూ కీ ఆస్పెక్ట్స్ విచ్ వర్క్ ఫర్ యూ అండ్ జనరల్ కూడా ఒకవేళ నీ ఛానల్ గ్రో అవ్వాలంటే యు ఆర్ బిలో 1000 ఆర్ ఇన్ దట్ స్పేస్, హౌ డూ యూ గ్రో?
అంటే నాకు ఫార్చునేట్లీ నేను మీమ్ స్పేస్ లో 6 years నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఆ ట్రాన్సిషన్ ఈజీ అయిపోయింది. ఐ కుడ్ గివ్ మై సెల్ఫ్ దట్ షౌట్ అవుట్. అండ్ అక్కడ ట్రాన్స్లేట్ చేయగలిగారు. సో అది నాట్ ఎవ్రీబడి అది అందరు వచ్చేసారని కాదు కానీ, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండే ఓకే నేను అండ్ ఎవ్రీ జర్నీ ఈజ్ డిఫరెంట్ ఓన్లీ. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నాకు యూట్యూబ్ లో అంత సక్సీడ్ అయిపోను. యూట్యూబ్ లో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇన్స్టాలో అంత ఉంటారని కాదు. బట్ ఐ థింక్ మీరు ఎలాంటి కాంటెంట్ చేస్తున్నారో దాని మీద చాలా మదన పడితే చాలా బెటర్. థింక్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. ఓకే మార్కెట్లో ఇది నేను చేద్దాం అనుకున్నా, హూ ఇస్ ద కరెంట్ ప్లేయర్ ఇన్ దట్ డొమైన్. సో ఇఫ్ యూఆర్ ఫుడ్ బ్లాగర్, చాలా మంది ఉన్నారు కదా, నేనేంటి వాట్ కెన్ ఐ డూ స్పెషల్ అండ్ వాట్ కెన్ ఐ బ్రింగ్ టు ద టేబుల్ ఇన్ ఎ న్యూ వే, అది ఆలోచించి 1 month 2 months తీసుకోవాలి. దెన్ డూ టెస్ట్ షూట్స్. ఓకే ఫార్మాట్ కొత్తగా ఉంది, డిజైన్ సంథింగ్ న్యూ క్రియేటివ్లీ. అండ్ ఇనీషియలీ నేను చెప్పాలంటే నేను ఈ ఫోన్ తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు రైట్ నౌ ఐ హ్యావ్ ఐఫోన్, బట్ దాంట్లో సిమ్ కార్డ్ లేదు. ఐ ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ వీడియో అండ్ ఎడిటింగ్. సో దీంట్లో నేను అప్రాక్సిమేట్లీ 40 to 45 crore వ్యూస్ దీంతో వచ్చింది. కానీ దీని అంత గ్రేట్ క్వాలిటీ ఉండదు, చెత్తలా ఉంటుంది దీని వీడియో అంతా. బట్ ఎందుకు నేను దీంట్లోనే చేశాను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ నా మనీ, దిస్ ఇస్ యువర్ రిసోర్స్. దీంతో నేను చేయాలి బికాస్ నాకు యూట్యూబ్ నుంచి మనీ రావట్లేదు. బట్ నేను ఎందుకు చేస్తున్నా, ఐ వాంటెడ్ టు గివ్, అంటే లోపటి నుంచి వస్తుంది నేను చెప్పాలి అని ఆ డిజైర్ ఉండాలి. ఆ డిజైర్ ఉంటే నీకు తన్నుకుంటూ బయటకు వస్తే అప్పుడు జనాలు కూడా కనెక్ట్ అవుతుంది. సో వెన్ ఇక్కడ నుంచి ఇది జాబ్ లాగా అయిపోతే అవ్వదు, చేయలేదు. సో ఫస్ట్లీ వాట్ యూ వాంట్ టు డూ అనేది రాసుకోవాలి. అది కొత్తగా చేస్తున్నావా లేదా. ప్రతి ఒక్కడికి మార్కెట్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో అపోలో ఉంది, మెడ్ ప్లస్ ఉంటుంది, కొత్త మెడికల్ షాప్ రన్ అవుదా, అవుతుంది. ఎవ్రీబడి హాజ్ ఎ మార్కెట్. బిర్యానీ అమ్ముతారు, కొత్త బిర్యానీ అమ్ముతారు, తినరా. ఏదో ఒకటి అంటే యూ రెడ్యూస్ ద ప్రైస్ ఆర్ గివ్ మోర్ క్వాలిటీ అంతా. అడల్టరేషన్ ఎక్కువ ఉంది, నేను అడల్టరేషన్ చేయను అనేది ఉంది, చాలా ఉంది. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ స్పేస్. బట్ ఏంటంటే ఫస్ట్ కన్సాలిడేట్ యువర్ సెల్ఫ్. ఏదో దూకేయడం, ప్లంజ్ తీసుకోవడం కాదు బ్లైండ్ గా. ఫస్ట్ ఏంటంటే డూ అదర్ థింగ్స్. కాంటెంట్ క్రియేటర్ నేను అవుతాను అంటే అందరు ఇప్పుడు చూస్తాం చాలా మంది ఎప్పుడో ఫస్ట్ ఒక వెలుగు వెలిగారు, ఇప్పుడు కనిపిస్తున్నారా. సో నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో అది తెలుసుకొని మనం వస్తే బెటర్. మీ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్, ఎడ్యుకేషన్ వల్లే మనం సర్వైవ్ అవుతాం. అందరు కాంటెంట్ క్రియేటర్స్ అందరు హిట్ అవ్వరు, వస్తారు కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి ఛానల్ పోవచ్చు, పేజ్ పోవచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకున్న రిజల్ట్స్ వేరే వాడికి ఉండకపోవచ్చు కదా, కానీ ఈ స్టేజ్కి రావడం కూడా నేను చాలా ఎఫర్ట్ పెట్టాను కదా. ఇప్పుడు వై ఫిల్మ్ స్టార్స్ కమ్ అండ్ ప్రమోట్ దర్ ఫిల్మ్ విత్ మీ, ఈవెన్ దే నో వీడు బ్యాడ్, అదే నచ్చపోతే తొక్కలో రివ్యూ ఇస్తాడని తెలుసాలి, కానీ దే ఫీల్ వెరీ జెన్యున్. కానీ ఈ స్టేజ్కి రావాలంటే ఒక క్రెడిబిలిటీని బిల్డ్ చేసుకోవాలి కదా. చాలా ఎఫర్ట్ ఉంది. నేను ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసా 2010 నుంచి, ఇప్పుడు 2014 ఇది 14 years. ఐ డిడ్ మల్టిపుల్ థింగ్స్. అదంతా మనకి నాలెడ్జ్ అదంతా వచ్చి ఇప్పుడు చేస్తాం. ఈ 1 year లో నేను అది తీసుకొచ్చి కండెన్స్ చేశాను. సో ఆ కండెన్స్ చేయడం వల్ల ఐ థింక్ బికాస్ పీపుల్ చాలా సార్లు వెనకాల జర్నీ చూడరు. 1 year లో ఇంత మ్యాసివ్ గ్రోత్ ఏంటి, యూట్యూబ్ లో నంబర్స్ ఏంటి, పీపుల్ వండర్. బికాస్ రివ్యూస్ లో కూడా ఇఫ్ యూ పుట్ అక్రాస్ అందరి నంబర్స్ ఇస్తే మీ అంత అవుతుంది ప్రాబ్లమ్ కొంచెం. సో ఎందుకు అవుతుంది అని అర్థం కాదు, బట్ వెనకాల ఎంత స్టోరీ ఉందనేది ఉంది. అండ్ పీపుల్ ఆల్సో అంటే పీపుల్ డిసైడ్ చేస్తారు కదా whom they want to watch. ఎవరు ఏం చెప్తున్నారు, అరే ఇది సోదిలేదు, ఇది చెప్తున్నాడు 1 minute లో ఆర్ 1.5 minute లో, ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు. సో అందరికి అన్ని రైట్ టైం లో రైట్ ప్లేస్ లో ఉండదు కదా. ఆ స్టోరీలో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు యూత్ కూడా, ఇప్పుడు మేము కూడా వీఆర్ మీడియా ప్రొఫెషనల్స్, మీడియా స్టూడెంట్స్ అండ్ ఆల్, ఒక ఫేజ్ వస్తుంది మీకు కూడా వచ్చినట్టు, ఆ పీరియడ్ ఆఫ్ నథింగ్నెస్. పీపుల్ ఆర్ ఫిగరింగ్ అవుట్. మీరు అది చేసి చాలా థింగ్స్ చేసి నవ్ యూ బికేమ్ దిస్, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ జర్నీ బిహైండ్ దట్ యాజ్ వెల్. సో ఏమీ లేని టైంలో వెన్ యూఆర్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అది చేద్దాం ఇది చేద్దాం అన్నప్పుడు
హౌ డు యూ డీల్ విత్ ఇట్? ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది ఆ టైంలో నేను ఫార్చునేట్లీ ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ దట్ క్వశ్చన్. ఓకే, ఏం చేద్దాము అని నేను ఎఫర్ట్ పెట్టింది లేదు. నాకు యాక్చువల్లీ ఏమనిపించిందో అది చేస్తాను. ఓకే, సో ఈవెన్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఫార్మా ఆల్ ద టైమ్ మళ్ళీ ఏమని చేయాలి లైట్. సో అదే ఆ డల్ ఫేజ్ లో చాలా మందికి ఆ క్వశ్చన్ లో పడతారు, ఎస్పెషల్లీ యూత్ ఇన్ మై స్పేస్ ఎస్పెషల్లీ చాలా చూస్తున్నాను. సో అదే ఏంటంటే నేను ఐ వాజ్ నెవర్, నాకు ఎలా అంటే నేను ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు ఐ వాంట్ ఏదో ఒక వర్క్ చేద్దాం అనే టైప్ లోనే ఉండే. ఓకే, క్విక్ డెసిషన్ ఉంటుండే. నేను ఇప్పుడు ఇది చేద్దాం అనుకున్నా, నేను కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నా, జాయిన్ అయిపోయా. ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు సెల్ఫ్ డిస్కవరీ మోడ్ లో ఉన్నాం. నేను కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళి అక్కడ చదువుతున్నా. ఆ టైంలో నీకు వెన్ యూఆర్ బిజీ విత్ సంథింగ్ కదా, క్రియేటివిటీ ఎలా ఉంటుంది అంటే నువ్వు బిజీ ఉండాలి ఏదో పనిలో. ఏదో పనిలో బిజీ అవుతే క్రియేటివ్గా ఉంటావు. నువ్వు కూర్చుంటా నేను ఇప్పుడు క్రియేటివ్గా ఏం చేస్తా అంతే అవ్వదు. సో అందుకే నేను క్రియేటివిటీ కమ్స్ అవుట్ ఆఫ్ జాబ్లెస్నెస్ ఆర్ ఖాళీగా ఉంటే వస్తుంది అనే టైప్ లో కాదు, ఏదో వర్క్ లో బిజీ ఉండాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అంతర్మదనం జరుగుతూ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు మనం మాట్లాడాము ఆన్ ద వే బ్యాక్. నేను ఎప్పుడు రీసెంట్లీ కరీంనగర్కి వెళ్ళాను. ఐ థింక్ కరీంనగర్కి వెళ్ళే టైంలో వెళ్ళాలి. నేను నా ఫ్లాట్ వేరే దగ్గర ఉన్న ప్లేస్ నుంచి మా ఇంటికి వచ్చా. అక్కడ నుంచి వీ హ్యావ్ టు గో టు కరీంనగర్. సో అప్పుడు నేను ర్యాపిడో ఎక్కా. ఓకే, సో ఆ ర్యాపిడో ఎక్కిన తర్వాత ఆన్ దట్ జర్నీ ఐ గాట్ అ ఐడియా ఫర్ సమ్ యాడ్, సమ్ ప్రోడక్ట్. సో అలా ఎందుకు వచ్చింది, నేను కూర్చున్నాను అంటే కూర్చొని నేను ఇప్పుడు రాస్తాను యాడ్ అని కాదు, స్టక్ యూ అండ్ యూ షుడ్ నోట్ ఇట్ డౌన్. సో ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు నీకు యాడ్, అప్పుడు నువ్వు ఈ యాడ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అలా యూ హ్యావ్ టు రైట్ డౌన్ యువర్ ఐడియాస్. మనం అనుకుంటాం ఏంటి మనకి ఏం ఆపర్చునిటీ రావట్లేదు, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ మూమెంట్. ఏదో ఒక రోజు ఆపర్చునిటీ వస్తుంది. అప్పుడు నీకు ఐడియాలు లేకపోతే గాన్. నువ్వు క్రిప్ కొడుతూ ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఈ టైంలో కాదు. ఈ టైంలో లెర్న్, రైట్, కీప్ రైటింగ్, నీ ఐడియాస్ ని ట్రావెల్ చేయి. లైఫ్ ఇస్ అబౌట్ లెర్నింగ్. నేర్చుకుంటూ ఆల్వేస్ స్కూల్లో ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. కరెక్ట్. అలా వెళ్తే ప్రాబ్లం ఉండదు. అయితే దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ న్యూ పీపుల్ హూ ఆర్ కమింగ్. ఎప్పుడు వర్క్ లో ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఏంటంటే నేను ఉయ్యాల జంపాలలో పనిచేస్తున్నప్పుడు లిమిటెడ్ రిసోర్సెస్ ఉండే. సో అప్పుడు ఏడీస్ కి ఓ పని చెప్పారు, ఏంటంటే హీరోయిన్ ని మీరు ఒక ఫ్లాట్ లో పెట్టాలి. హోటల్ ఎక్స్పెన్స్ కి డబ్బులు లేవు మనకి, ఫ్లాట్ లో పెట్టాలి. ఆ ఫ్లాట్ మీరు హోటల్ లా తయారు చేయాలన్నారు. అప్పుడు నేను అనుకున్నా, నేను వచ్చాను, నేను ఎందుకు వెళ్ళాలి అలాంటి పనులు అని చెప్పి నేను అనుకున్నా. వేరేవాడికి అప్పు చెప్పారు యాక్చువల్లీ. సో వాడు అరేంజ్ చేశాడు ఆ బెడ్ షీట్స్ అవన్నీ, పిల్లోస్ అవన్నీ. వాడిని తిట్టారు. తిడితే వాడు చెప్తున్నాడు, షిట్ ఐ కుడెంట్ డూ దిస్ అని చెప్పి బాధపడుతున్నాడు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఏడి క్రియేటివ్ పనులు చేయాలి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, దీనికి నీ జాబ్ కదా ఇది అని చెప్తే కాదు. వాడు ఏమన్నాడు తెలుసా, వాడి ఏజ్ అప్పుడు 21 ఎంతో, 21 కూడా 18 అనుకుంటా. వాడు ఏమన్నాడంటే చాలా మెచ్యూరిటీతో, అరే మనకి ఇది జాబ్ ఇచ్చారు, మనం ఈ జాబ్ ఇచ్చినప్పుడు మనకి ఇచ్చిన జాబ్ మనం పర్ఫెక్ట్ చేయాలి. అది నువ్వు ఏడియా అదంతా కాదు, నీకు ఇచ్చిన జాబ్ నువ్వు చేయాలి. ఫిల్మ్ మేకర్ అనేవాడు అదే కదా, జీరో నుంచి నువ్వు జీరో బడ్జెట్ నుంచి చేయాలి నువ్వు పని. నీకు ఫ్యూచర్ లో నువ్వు ఫిల్మ్ మేకర్ అయినప్పుడు నీకు జీరో బడ్జెట్ ఉన్నప్పుడు నువ్వు హోటల్ సెటప్ చేయాలి. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ లేడు, ఏం చేస్తావు? సో ఇదో లెసన్. సో ఇది నువ్వు లైఫ్ లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే, ఈ లైఫ్ లో తీసుకున్నావు అనుకో, చాలా బెటర్ గా ఉంటుంది. లెర్నింగ్ ఎట్ ఎనీ స్టేజ్, డౌన్ గా ఉన్నప్పుడు కూడా హ్యూమిలిటీ, లెర్నింగ్ ప్రాసెస్ లోనే ఉన్నావు అనుకో, ఐ థింక్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అలా కాకుండా ఏడుస్తూ కూర్చున్నా ఏం అవ్వదు. అరే నాకు ఇది అయిపోయింది, నేను ఇది చేయాల్సింది, అది చేయాల్సింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఈజీ ఫేమ్, ఈజీ మనీ కావాలనుకుంటారు. ఏముండదు, నాలెడ్జ్ ఏముండదు, దక్కా ముక్కీలు ఏం తినరు. నేను కూడా ఒక టైంలో నవాబీ స్టైల్లోనే, నేను పుట్టిన హైదరాబాద్ లోనే కదా, మంచి స్పూన్ ఫీడ్ చేశారు నాకు. నేను కూడా ఏం పెద్ద నల్లలేదు. ఫార్చునేట్లీ నేను ఒక సినిమాకి పనిచేసాను, అంటే 3-4 ఫిల్మ్స్ పనిచేసాను, ఒకటే ప్రొడక్షన్ హౌస్. దానివల్ల నాకు తెలిసింది ఇప్పుడు ఉన్న వాళ్ళు అసలు ఏం నేర్చుకోవట్లేదు. ఇన్సల్ట్స్ భరించు, నేర్చుకో. ఆపర్చునిటీ వెరీ ఇంపార్టెంట్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు
ఏదో ఒకటి చేసి ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయి. ఓ సినిమాకి పని చేయి. జనాలు పనిచేయరు, సినిమాకి పనిచేయరు, ఏం పనిచేయరు, వాళ్ళకి కావాలంటారు. నీకు తెలుసు సినిమాకి పనిచేస్తే ఏంటంటే ఆ వర్క్ ఫ్లో తెలుస్తుంది. ప్రొడక్షన్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఏంటి, ఆ A to Z తెలిస్తే దట్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇండిపెండెంట్లీ తర్వాత. అది లేకుండా నువ్వు ఏం చేస్తావు చెప్పు. అందుకే నేను మెడికల్ స్టోర్ లో పనిచేసినా కూడా, నేను ఇప్పుడు కూడా మెడికల్ స్టోర్కి వెళ్ళాను అనుకో, ఐ కెన్ క్లియర్లీ సే పీపుల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినా కూడా నేను 15 years ఎక్స్పీరియన్స్ అని అనుకుంటారు. ఎందుకంటే ఐ హావ్ రెడ్ బుక్స్. మెడిసిన్ ఎవరైతే హౌస్ సర్జన్స్ ఉంటారో 4 years అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్ చేయాలన్నమాట. సో ఇంటర్న్షిప్ టైప్ 1 year చేయాలి. వాళ్ళు చదివే బుక్ ఘనశ్యామ్ వైద్యాన్ని బుక్ చదివాను. ఎందుకు నాకు అవసరం కూడా లేదు, కానీ ఎందుకు చదివాను, దట్ ఈస్ మై లెర్నింగ్. అంటే నేర్చుకోవాలి మనం ఆ ఫీల్డ్ లో కూడా ఎక్సెల్ అవ్వాలి. వాంట్ టు బి ద బెస్ట్ ఇన్ వాట్ యు డు. బెస్ట్ బికమ్ ఎ బెస్ట్ సమోసా మేకర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చెప్పులు కొట్టేవాడైనా బెస్ట్ గా డోంట్ పర్సూ ఎక్సలెన్స్ నాట్ మీడియోక్రిటీ. ఇప్పుడు నేను చేసే కాంటెంట్ లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. అంటే నాట్ బెస్ట్ ఉండకూడదు, లైటింగ్ అవన్నీ ఇంపార్టెంట్, కానీ ఏంటి నువ్వు చెప్పేది ఇంపార్టెంట్. దాంట్లో నువ్వు బెస్ట్ అవుతున్నావా లేదా అని చూసుకుంటూ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్. లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. కరెక్ట్. అంటే నేర్చుకుంటే బెటర్. ఫిల్మ్ మేకర్, ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకర్స్ అంతే కదా, లేకపోతే 1 dimensional అయిపోతావు. ఇప్పుడు చాలా సినిమాలు చూస్తాం, చూసి అరే ఈ లొకేషన్ ఎక్కడో కనిపించింది, అదే ఆ స్టూడియోలో తీసారు, ఈ స్టూడియోలో తీసారు, తెలిసిపోతుంది. ఇదంతా ఎందుకంటే నువ్వు సినిమా ఆపర్చునిటీ వచ్చినప్పుడు నీకు అదే లొకేషన్ లో చూసావు, నువ్వు ఎవరో ప్రొడక్షన్ మేనేజర్ ఇవే చూపించాడు నీకు, ఆ లోపల నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యి, వెళ్ళి ట్రావెల్ చెయ్యి. అసలు యాక్టర్స్ ఎవరు సేమ్ యాక్టర్స్ పెట్టుకోవడం కాదు, ఫిల్మ్ ఇస్ అ న్యూ ఎక్స్పీరియన్స్. కొత్తదనం ఉండాలంటే యాక్టర్స్ కూడా కొత్తగా ఉండాలి కదా. యాక్టర్స్, లొకేషన్స్ అవన్నీ కొత్తగా ఉండాలి. ఓకే, కొంతమంది ఎస్టాబ్లిష్ యాక్టర్స్ ని పెట్టుకోవాలి, కానీ ఆ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తావు, ఆ ఇమర్సివ్నెస్ కి ఎలా యాడ్ చేస్తున్నావు. యా, చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి, చాలా ట్రావెల్ చేయాలి, చాలా నేర్చుకోవాలి, చాలా మందితో కలవాలి. అవును, అది కరెంట్ జనరేషన్ వాళ్ళు చేయట్లేదని అనుకుంటున్నాను. సో అప్ అంటిల్ నౌ you've achieved all this, there is much more to go. చాలా వెళ్ళేది ఉంది. సో at this pinnacle ఫేమ్ అంతా ఉంది, what do you aim for next further తర్వాత? నెక్స్ట్ ఐ వాంట్ టు, పెద్ద గోల్స్ ఏం లేదు. ఐ వాంట్ మై ఛానల్, ఐ కరెంట్లీ హ్యావ్ 6 lakh subscribers, 6 lakh 4,000 5,000 something. So I want 1 million mark first. 1 million is that major mark, or 7 lakh 8 lakh 9 lakh 1 million. Correct. సో అలా అది నా గోల్. ఇది అచీవ్ చేయగలిగితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఐ థింక్ ఆ ప్రాసెస్ లో నేను చాలా అచీవ్ చేసినట్టే కదా. సో అది నా గోల్. ఈ ప్రాసెస్ లో ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. ఓకే, రైట్. బట్ ఆ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉండాలంటే ఎవరి దగ్గర నుంచో మనీ తీసుకొని, సెల్ఫ్ సస్టైనబుల్. ఐ వాంట్ టు మేక్ 100 films. ఓకే, రైట్. It's a limited budget but make it high quality. అది ఫ్లాప్ అయినా పర్లేదు, అది పుట్ ఇట్ ఆన్ మై ఛానల్ ఉంది. ఏదో సినిమా థియేటర్ లో ప్రెస్ చేయాలి అలా ఏం లేదు. మేబీ ఇఫ్ ఐ థింక్ ఓకే ఈ సినిమాని నేను చేసింది ప్రోడక్ట్ కొంతమందికి చూపించాలి, థియేటర్ ఎక్స్పీరియన్స్, అప్పుడు ప్రివ్యూ థియేటర్ లో వేస్తాను. బట్ అది గ్రాడ్యువల్లీ నేనే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. నేను ఫీచర్ ఫిల్మ్ తీసేయాలి, బికాస్ నేను ఎప్పుడు ఏంటంటే నా జర్నీ చూసుకుంటే అన్ని నేనే చేశాను ఫ్రమ్ స్క్రాచ్. బీట్ మ్యూజిక్ డిజైన్, సౌండ్ డిజైన్, నేను ఫోలీ అవన్నీ కూడా చేశాను షార్ట్ ఫిల్మ్స్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశా. అంటే అదంతా ఏంటి నేనే సెట్ చేయడం అదంతా. అప్పుడు అలాంటి వాడు అందరితో వెళ్ళి కలిసి ఎలా పనిచేస్తాడు, అది కూడా ఒక డిఫికల్టీ ఉంది నాకు. ఐ కాంట్ వర్క్ విత్ ద టీమ్. ఎందుకంటే నా పైత్యం నాకు ఉంది. ఇట్ బికమ్ ఈజియర్ అండ్ ప్రోడక్ట్ బెటర్ గా ఉంటది, కానీ ప్రతి దాంట్లో నా ఏం ఉండాలి. యు కాంట్ డెలిగేట్ వర్క్. ఇప్పుడు let's say whatever service is there, the founder or the one who has the idea can do it the best. నువ్వు ఇప్పుడు డెలిగేట్ చేసినప్పుడు ఇట్ వాటర్స్ డౌన్ a little. అంటే ఆ ప్రాసెస్ లో నువ్వు అన్నిట్లో దూరుతున్నావు కాబట్టి కొంచెం బ్యాడ్ గానే ఉండొచ్చు, కొన్ని డిపార్ట్మెంట్స్ చెత్తలా ఉంటాయి. రైట్ అవును.
ఉంది కానీ ఏమో మరి అలానే ఉంది నా ప్రాసెస్. లెట్స్ సీ ఎలా ప్యాన్ అవుట్ అవుతుందో. బట్ ఐ వాంట్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్. ఏదో ఫెయిల్యూరా సక్సెసా నేనే చేసుకోవాలి అనే టైప్ లో. ఎందుకంటే వేరే వాళ్ళు ఐ ట్రై టు వర్క్ విత్ అదర్స్. ఓ టీమ్ నేనున్న సిచ్యువేషన్ లో టీమ్ కాంటెంట్ ఇలా డెలికేట్ చేసి వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే నా ఐడియాలజీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఆర్ దే ఆర్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఛానల్ ఆర్ సేమ్ పేజ్ లో లేకపోతున్నా. ఉంది టాలెంట్ ఉంది కానీ ఏదో జెల్ అవ్వట్లేదు, రెజనేట్ అవ్వడం కష్టం. సో ఇప్పుడు నేను ఒక వీడియో తీద్దాం అనుకున్నా ఒక అమ్మాయితో, ఒక షార్ట్ రాసుకున్నా. ఒక 20 days నుంచి అడిగా ఒకళ్ళని, టీమ్ ఫామ్ ఇద్దరు ఉన్నారు, అది అవ్వట్లేదు ఆ పని. అమ్మాయి కూడా తీసుకురాలేకపోతున్నారు. ఆర్ ఇంకోటి ఏదో ఆర్ ఇంకో సమ్ ప్రాంక్ చేద్దాం అనుకున్నా. లెట్స్ వెంచర్ ఇంటూ ప్రాంక్ ఆల్సో అనే టైప్ లో నేను ఎలా చేస్తాను చూద్దాం. ఇట్స్ ఛాలెంజ్ కదా. ఆ ప్రాంక్ కి చేయండి వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి అంటే అది కూడా అవ్వట్లేదు. సో ఇట్స్ ఓకే. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే నువ్వు చేస్తేనే అవుతుంది, ఇది అవుతే మెల్లగా అవుతేనే అవుతుంది కదా. ఎవరిలోకి చెప్పి వాళ్ళు కమ్యూనికేట్ అవ్వక ట్రాన్స్లేట్. సో అలా. బట్ మేబీ సమ్వేర్ డౌన్ ద లైన్ ఇట్లా చాలా పెద్దగా అయినప్పుడు యూ హ్యావ్ టు డెలిగేట్ వర్క్ బికాస్ వీఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ అవర్ ఎగ్జాక్ట్ కాపీస్. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో టీమ్ ఫైండింగ్ ద రైట్ పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ అ డిఫికల్ట్ ప్రాసెస్. చూద్దాం, అదే ఫ్యూచర్ లో అది అవుతుందో లేదో చూద్దాం. బట్ ఇఫ్ ఐ కెన్, ఎందుకు మనం ఇప్పుడు ఇట్స్ లైక్ ఫ్రాంచైజింగ్స్ రెస్టారెంట్. ఓకే నాకు బార్వర్జీలా ఒకటే ఉంటే చాలు నాకు. ఓకే దాంతో వచ్చే మనీ చాలు. ఐ డోంట్ వాంట్ ఎక్స్పాండ్. ఇంకా మనీ నాకు ఏం అవసరం లేదు, ఆర్ ఇంకా కాంటెంట్ ఎక్కువ అవసరం లేదు. నాకున్న పరిధిలో నాకున్న బౌండరీస్ లో నేను ఏమేం చేయగలుగుతున్నాను ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. అందుకే ఏంటంటే కాన్షియస్లీ నేను 5 months నుంచి నాకు సర్టన్ అమౌంట్ వస్తుంది ఫ్రమ్ యూట్యూబ్, వెరీ గుడ్ అమౌంట్. కానీ ఒక మంత్ తక్కువ అయిపోయింది. ఎందుకు అయింది అంటే కాన్షియస్ డెసిషన్ ఐ టేకెన్. ఆ మంత్ లో నేను 30 videos ఎంతో చేస్తే ఇంట్లో 10 చేసా. సో ఐ డిసైడెడ్ ఏం చేస్తానని ఆ మనీతో ఏం చేసేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎలాగా బ్యాంక్ అకౌంట్ లో అవి ఉన్నాయి, దాంతో కూడా ఏం చేయట్లేదు. సో ఐ డిసైడెడ్ నువ్వు చేసిందే చెయ్యి, ఎందుకు పెద్ద ఎక్స్ట్రా మనీ నీకు, న్యాచురలీ ఏమొస్తుంది అనే ఎక్స్పీరియన్స్ లైఫ్. దాంతో నీకు ఏమొస్తుంది, గివ్ ఎ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ టు పీపుల్ ఆల్సో. సో నువ్వు ప్రొడక్టివిటీ పెంచేసి చేయాల్సిన అవసరం లేదు అనేది దట్ ఈస్ యువర్ మంత్ర. అంతే. ఇట్స్ కూల్ మన లైఫ్ లో చిల్ ఉండడం కావాలి. yes మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత కావాలి మనకి మనీ, ఆల్రెడీ సొంత ఇల్లులు ఉన్నాయి, మనకి ఏం కావాలి ఇంకా. నో గ్రీడ్. నువ్వు మంచిగా చేయాల్సినవి చేయి అంతే. నీకు మంచి జెన్యున్లీ ఫ్రమ్ ద హార్ట్. మీమ్ కూడా నిన్న వేసాను నేను ఒక మీమ్ అబౌట్ RCB's లాస్. నైస్, ఇట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. కరెక్ట్ వేసాం అంతే. మేబీ నెక్స్ట్ మీమ్ 4-5 days తర్వాత వస్తుందేమో. ఎందుకు తొందర ఏముంది, మనకి టెన్షన్ ఏం లేదు కదా. అలా ఉంటే కాంటెంట్ వస్తుంది, అప్పుడే ఫిల్మ్ వస్తుంది మంచిగా. ఫిల్మ్ ని కూడా బిజినెస్ లాగా లేకపోతే కాంటెంట్ ని కూడా బిజినెస్ లాగా చూస్తే చెత్తనే వస్తుంది. జనరల్లీ కమర్షియలైజేషన్ జరుగుతూ ఉంటుంది భయ్య. ఇప్పుడు రాజు హిరానీ గారు హీ ఎడిట్స్ హిస్ ఓన్ ఫిల్మ్స్. సో ఏదో విన్నాను సంజు మూవీ టైంలో. లైక్ ఆయన ప్రాసెస్ ఏంటంటే హీ ఎడిట్స్, తర్వాత హీ టేక్స్ అ బ్రేక్ ఫర్ 3-4 months. దెన్ హీ కమ్స్ బ్యాక్, మళ్ళీ చూస్తాడు ఎడిట్, ఫ్రెష్ పర్స్పెక్టివ్. అప్పుడు మళ్ళీ కట్ చేస్తాడు. అలా ఉండాలి మనం, ఆ లీజర్ లో ఉండాలి. ఎందుకు ఇప్పుడు ఏముంది మన సినిమా లేకపోతే వరల్డ్ ఎండ్ అయిపోతా, లేకపోతే ఇండియా GDP ఏమైనా తగ్గుతుందా? ఏమీ ఎప్పుడు ఎవరి సినిమా గురించి వెయిట్ చేయట్లేదు. మనం పెద్ద ఫీల్ అవుతాం కానీ మనం ఏం చేయాలనుకుంటున్నాం అది చేసి ఓకే పీపుల్ ఇఫ్ దే ఆర్ రెడీ టు వాచ్ ఇట్ చూస్తారు. ఆ టైంలో మనకి వాళ్ళకి చూడాలనిపిస్తుంది. సో ఫండమెంట్ ఇట్స్ లైక్ ట్వీట్. ఫిల్మ్ షుడ్ బి లైక్ ఎ ట్వీట్. నువ్వు ఆ మూమెంట్ లో నీకు అనిపించింది పెట్టావు, కరెక్ట్. కానీ ఫిల్మ్ లో కొంచెం ఇట్స్ లైక్ కాస్ట్లీ ఆర్ట్ ఫామ్, మనీ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి లాట్స్ ఆఫ్ క్యాపిటల్. అవన్నీ నాకు నా మనీ నేను పెడదాం అనుకుంటున్నా. ఇట్స్ లైక్ ఆ ప్రాసెస్ లో నేను ఎంగేజ్ అవుతాను కదా. నేను ఎంగేజ్ అవ్వడం ఇంపార్టెంట్, ఎవరు ఎంగేజ్ అవుతుంది. ఇప్పుడు పెయింటింగ్ వేసేటప్పుడు మనము జనాల గురించి ఆలోచిస్తామా? వాట్ యు ఫీల్ అనేది యు పుట్ ఇట్ ఆన్ ద క్యాన్వాస్ అంతే.
జనాల గురించి ఆలోచించాం కదా. సో ఎందుకు మనం ఇప్పుడు ఫిల్మ్ చేసేటప్పుడు ఆలోచించాలి ఎప్పుడు మనీ ఇన్వాల్వ్ అవుతాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది నాకు అలా థాట్స్ లేవు. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఫిల్మ్ ఫర్ మనీ, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఆ ఎక్స్ప్రెషన్ లో జనాలకు నచ్చుతుంది. నేను ఎంగేజ్ అయినా లేదా పాయింట్ లో ఒక ఆర్టిస్ట్ ఎంగేజ్ అయ్యాడా పెయింట్ చేసేటప్పుడు అంతే. ఆ ప్రాసెస్ లో నేను మెడిటేటివ్ స్టేట్ లో వెళ్ళానా ఎడిట్ చేసేటప్పుడు షూట్ చేసేటప్పుడు నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటుంటది అంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో ఎడిటింగ్. ఐ ఫర్గెట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్, తిన్నానా లేదా. రెస్ట్ ఆల్ ఇస్ వెరీ ఏమంటారు పెయిన్ఫుల్ నాకు భయం వేస్తుంటది అండ్ ఇది ఎప్పుడైపోద్ది అనే ఫీలింగ్ ఉంటుంది. రైటింగ్ లో మంచిగా అనిపిస్తుంది, రైటింగ్ లో ఒక అర్జెన్సీ ఉంటుంది, కాంటెంట్ క్రియేషన్ ఎస్పెషలీ అర్జెన్సీ ఉంటుంది, రాయాలి ఫాస్ట్ గా రాయాలి, ఫాస్ట్ గా షూట్ చేయాలి. షూటింగ్ టైంలో పెయిన్ నాకు షూటింగ్ నాకు ఎందుకంటే నీకు అప్లోడ్ చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ షూట్ చేసే టైంలో కొంచెం తలకాయ వస్తుంటది. సో ఇది ఒకటే. So I love editing అనే ప్రాసెస్. On that note, looking forward to see more of you. మీ పర్సనాలిటీ కూడా చాలా generally chill and you look with a lot of clarity and we thoroughly enjoy the conversation. Thank you for this. Thank you for inviting me to this campus. ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ ద హెచ్సి ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది, జస్ట్ పార్ట్ 1 ఆఫ్టర్ ద కట్. సో హోప్ఫుల్లీ నేను అంటే చాలా ప్లేసెస్ లో మాట్లాడిన ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ దీంట్లో కొంచెం కొత్తగా ఏమైనా మాట్లాడాలని. మీ ఇంటర్వ్యూస్ అన్ని చూసాము, రీసెర్చ్ చేసాము, అన్ని చూసాము. దాని నుంచి ఇంకా వాట్ న్యూ క్యాన్ వి గెట్ ఫ్రమ్ యువర్ పర్సనాలిటీ అండ్ వి ట్రైడ్. That we also we wanted it to be a very safe space where you can talk about whatever you want. చాలా సార్లు పీపుల్ గో ఫర్ అంటే మీ పర్సనాలిటీ కాకుండా దే గో ఫర్ సెన్సేషనలిజం, ఇట్లా కాంట్రవర్సీ కావాలి, క్లిక్స్ కావాలనేది. అంటే నేను ఈ మీమర్స్ ఇంటరాక్షన్ వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్ నేను కూడా క్వశ్చన్స్ అలానే అడగడానికి ట్రై చేస్తా. బికాస్ ఇప్పుడు అవును సినిమా ఎలా ప్రమోట్ అవుతుంది, కరెక్ట్. ఇప్పుడు టైం కూడా అలానే ఉంది. సినిమా అసలు ప్రమోట్ అవ్వట్లేదు. బట్ ఐ కీప్ ఇట్ వెరీ కల్చర్డ్. ఇప్పుడు నేను కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు నా క్వశ్చన్స్. ఇప్పుడు నేను వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఒక క్వశ్చన్ అడిగా రీసెంట్లీ, ఆ రీల్ లో కదా, రీల్ ఏమో అయింది అనుకుంటా. రీల్ కాకుండా మీమస్ ఇంటరాక్షన్ దాంట్లో క్వశ్చన్ ఏంటంటే 4-5 అడిగా, దాంట్లో ఒక క్వశ్చన్ హైలైట్ చేశారు. నా ఉద్దేశం వేరే ఉండే, ఆమెకు అర్థమైంది వేరే, ఈ జనాలకు అర్థమైంది వేరే. ఇట్ వాజ్ అ వెరీ క్యాండిడ్ క్వశ్చన్. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ కి చాలా కండలు ఉన్నాయి కదా. సో లీడర్ సినిమాలో డైలాగ్ ఉంది, కండ ఉన్నోడికి గుండె ఉండదు. సో మీరు ఏ బేసిస్ మీద వాట్ ఆర్ ద అదర్ క్వాలిటీస్ యూ సా అనేది వెరీ క్యాండిడ్ క్వశ్చన్. అయితే సో ఆమె అలా అనుకున్నా, ఆమె కూడా అర్థం కాలేదు, ఏదో చెప్పింది. వాళ్ళు జనాలు కూడా నీకు నువ్వు ఎలాంటి డమ్ క్వశ్చన్, అరే బాబు నేను అడిగింది ఆ ఆస్పెక్ట్ లో కాదు. సో ఐ థాట్ షీల్ వెరీ క్యాండిడ్లీ ఆన్సర్ సంథింగ్. అయితే ఏంటి ఇప్పుడు నేను లవ్ చేయాలా, నువ్వు పక్కగా ఉన్నావు అనేది అలాంటివి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇట్స్ ఓకే, ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోవట్లేదు, అని చేయొచ్చు కావాలంటే. ఫ్యూ పీపుల్ మిస్అండర్స్టూడ్ ఇట్ who subscribed me, asked me ఇందులో అడిగామని. బట్ నేనేంటంటే అరే నేను అడిగింది ఉద్దేశం ఇది, ఓకే ఎనీవే దానివల్ల ప్రమోట్ అయిన ఫిల్మ్, ఓకే వెల్ అండ్ గుడ్. బట్ ఐ జెన్యున్లీ నాట్ మెంట్ ఇట్ ఇన్ రాంగ్ వే. ఏంటి నువ్వు ఎలా స్టీరియో టైప్ ఇంత డంబ్ ఎలా అడుగుతున్నావు, అరే అది కాదురా బాబా అక్కడ పాయింట్, కాంటెక్స్టే కాదు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ పీపుల్ వాట్ ఎవర్ యూ వాంట్ టు థింక్ అబౌట్ మీ యూ థింక్, బట్ ఐఎమ్ నాట్ దట్. నాకు తెలుసు అది. సో నేను వర్క్ చేసుకుంటూ వెళ్తా. నీ కామెంట్ లేకపోతే నీ పర్సెప్షన్ నా మీద ఏదైనా ఉన్నా డోంట్ ఎఫెక్ట్ మై సెల్ఫ్, ఎఫెక్ట్ మీ ఇన్ ఎనీ వే అని చెప్పి ఇట్స్ అ స్టేట్మెంట్. నాట్ రెస్పాండింగ్ టు సచ్ థింగ్స్ ఈజ్ అ స్టేట్మెంట్. కరెక్ట్. Not saying anything is also that is better also sometimes because so much. How many shots will you call? ఎందుకు and moreover మర్చిపోతారు, మెమరీ ఇస్ వెరీ వీక్. దానివల్ల నేను చేసే వీడియోలు ఆగిపోయా, దాని తర్వాత ఒక 30 వీడియోలు చేశాను. సో చేసుకుంటూ ఎందుకంటే ఎవరి ఐగు ఆడది, నేను ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. కరెక్ట్. సో అది నేను క్లియర్గా ఉన్నా, నువ్వు చేయాలి, నీకు తెలుసు నువ్వు ఏం చెప్పావు, నువ్వు ఎందుకు అడిగావు నీకు తెలుసు.
యా అండ్ దాని తర్వాత నా జనాలు ఏమన్నా పిలవడం ఆపేశారన్నాను. పీపుల్ నో వీడు ఏ ఉద్దేశంతో అడిగాడు, మీరు ఏ ఉద్దేశంతో అర్థం చేసుకుంటారు. దాని తర్వాతే నేను ఆమెతో వీడియో చేశాను, ప్రమోషనల్ వీడియో. సో there is a rapport. ఎగ్జాక్ట్లీ ఐ నరేటెడ్ ఇట్. Correct. దాంట్లోనే నేను ఐ హావ్ డైరెక్టెడ్ దట్ వీడియో. ఫిల్మ్ మేకింగ్ జరిగింది అక్కడ. ఐ మీన్ స్క్రిప్ట్ చెప్పాను, లైక్ ఇట్, వి షార్ట్ ఇట్ ఇన్ 20 minutes, దాన్ని ఎడిట్ చేసాం, అప్లోడ్ చేసాం. సో ఆమెకే ప్రాబ్లం లేదు, ఆమె కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంది అంతే. ఇట్స్ ఓకే, మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పెద్ద పెద్ద వాళ్ళని మిస్అండర్స్టాండ్ ట్రూ. విల్ ర్యాప్ దిస్ అప్ అన్న. ఇప్పుడు విల్ టేక్ యువర్ ఫస్ట్ తిందాం, ఆకలి అవుతుంటే ఫుల్ ఎగ్దాం. సో ఫస్ట్ తినేసి ఓకే సేవ్ ఒక కట్. హాయ్ గాయ్స్, ఒక పాడ్కాస్ట్ చేసాము ఎస్సీలో. చాలా మస్తు ఎక్స్పీరియన్స్, వెరీ యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ టీమ్తో కలవడం జరిగింది. జస్ట్ ఇన్ కేస్ వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ద పిట్ట కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.